ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో అనేక జిల్లాల్లో వరదల ప్రభావం అధికంగా ఉంది. పలుచోట్ల బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయి నుంచి ప్రవహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మణిపూర్ గవర్నర్తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. అస్సాంలోని 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 78,000 మంది తీవ్రంగా ప్రభావితమైనట్లు అంచనా. రోడ్డు, రైలు, ఫెర్రీ సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. డిబ్రూగఢ్ జిల్లాలో బ్రహ్మపుత్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గువాహారీలో నిన్న కూడా ఎడతెరపు లేకుండా వర్షం కురిసింది. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. సిక్కింలోనూ 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగన్ జిల్లాలోని లాచుంగ్ లోయ ప్రాంతాల్లో దాదాపు 1,200కు పైగా పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అంచనా. వర్షం తగ్గిపోవడం, తీస్తా నది నీటి మట్టం పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్ ఆటంకం కలుగుతున్నట్లు సమాచారం. మున్షితాంగ్ సమీపంలో మే 29న తీస్తా నదిలో ఓ వాహనం దూసుకెళ్లగా ఆ ఘటనలో 8 మంది పర్యాటకుల ఆచూకీ ఇంకా తెలియలేదు. రాంజోగు నియోజకవర్గంలో కీలక మార్గంలో ఉన్న పిండాంగ్ బైలీ వంతెనలో అడుగు భాగం భారీ వరద తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అదే ప్రాంతంలో ఎగువ భాగంలో కొండ చర్యలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. సిగిన్ నది ఉప్పొంగి ప్రవహిస్తోన్న జడోరీలో ఆకస్మిక వరదలకు కారణమైంది. మణిపూర్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత 2 రోజుల్లోనే దాదాపు 900 ఇళ్లు దెబ్బతిన్నట్లు అంచనా. కురియా, చెకోను సహా తూర్పు ఇంఫాల్లో అనేక ప్రాంతాలు ముప్పునకు గురైనట్లు అధికారులు వెల్లడించారు.